ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, కృపామయుడా, సజీవుడా, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించినటువంటి రాత్రి అంతను కూడా మీ కృపా హస్తాల చాటున మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగినటువంటి సమస్తమును భద్రపరిచారు. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచారు. అయా తండ్రి, ఈ రోజున ఈ లోకము అనే యాత్రలో మరొక రోజులో మేము సజీవులుగా ప్రవేశించాము అంటే అయా మీ మీద భక్తిపరులమని, జ్ఞానవంతులమని, శక్తివంతులమని కాదు గాని కేవలం మీరు చూపించిన ఉచితమైన కృపను బట్టే మేము సజీవులంగా ఉన్నాము నాయన. ఈరోజు మాది కాదు తండ్రి, ఈరోజు మీది తండ్రి. మమ్మల్ని మీకు మేము సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాము. ఈ రోజంతను కూడా మీ చిత్తాన్ని మాత్రమే మా జీవితంలో నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అని 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనంలో మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా ఈ రోజున ఎవరు కూడా నాయన కార్యాలు జరగడం లేదని, మా వలన కాదు అని, మేము చేయలేమని, ఇక వదిలేద్దాము అనే ఆలోచనతో ఉన్నారో వారు బలహీనులు కాకుండా ధైర్యంగా ఉండాలంటున్నారు నాయన. వారి కార్యాలు సఫలపడి తీరుతాయి, మీరు వారికి సహాయము చేస్తారు అని తండ్రి చాలా సుస్పష్టంగా వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు స్తోత్రాలు. ఎవ్వరు కూడా నాయన మరి నిరుత్సాహపడొద్దు, బలహీనులుగా మారొద్దు, పోరాటాన్ని ఆపొద్దు తండ్రి. వారు దేనితో పోరాడుతున్నా, దేనికోసం తాపత్రయపడుతున్నా అది కొనసాగిస్తూ నాయన మీ ద్వారా ఆ కార్యాన్ని సఫలపరుచుకునే కృప ఈరోజు వారికి దయచేయండి తండ్రి. అనేక మంది బిడ్డలు ఈ ఉదయకాల ప్రార్థనలో విశ్వాసంతో ప్రార్థిస్తూ ఏకీభవిస్తున్నారు తండ్రి. వారిని మీ పాద సన్నిధికి తెస్తున్నాము, వారిని గురించి మొరబెడుతున్నాం నాయన. ఈ రోజున వారందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండుటకు సహాయము దయచేయండి. ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నారు, ఎన్నో ప్రణాళికలు ఈరోజు వారు కలిగి ఉన్నారు నాయన. అన్నిటినీ తండ్రి సఫలపరచండి. ఎవరు వారిని ఆటంకపరచకుండా అయా మీరే వారికి సహాయమును అనుగ్రహించండి తండ్రి. అయా మా ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం. మా ప్రయాణాల విషయంలో కృప చూపించండి. మా వాహనాన్ని, మేము వెళుతున్న మార్గాలను మీ స్వాధీనపరుస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఆపద, ప్రమాదము ఏది లేకుండా, మార్గంలో ఏ సమస్యలు కూడా తలెత్తకుండా క్షేమముగా వెళ్ళి మరలా సురక్షితముగా ఎవరి ప్రాంతాలకు వారు చేరుకోవడానికి సహాయము దయచేయండి ప్రభువా. నాయన, ఆర్థికంగా కూడా బిడ్డలను ఆదుకొనండి. అప్పులు కాకుండా కృప చూపించండి. ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా కావలసిన భోజనాన్ని మీరు సిద్ధపరచండి ప్రభువా. నాయన, అనారోగ్యము ఎవ్వరికి ఈరోజు రాకుండా మంచి ఆరోగ్యముతో ప్రతి బిడ్డను మీరే నింపండి తండ్రి. అయా చేస్తున్న ఉద్యోగాలలో, పనులలో, పరిచర్యలలో, వ్యవసాయ పనులలో మీరు సహాయము దయచేయండి. బలముతో నింపండి. ఎవరు కూడా అసమర్థతగా, ఆలస్యముగా, నిరుత్సాహముగా పని చేయకుండా జ్ఞానము కలిగి ఉత్సాహంతో పనిచేస్తూ అయా 100 ఫలించుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న, ఇంటర్వ్యూస్కి వెళుతున్న వారు ఉన్నారు. మంచి జ్ఞానము బిడ్డలకు దయచేయండి. చదివినవి గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. వారు క్వాలిఫై అవ్వనట్లు, సెలెక్ట్ అవ్వనట్లు, అయా అనుకున్న రిజల్ట్స్ వారు పొందుకున్నట్లు సహాయము దయచేయండి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, అయా రిపోర్ట్స్, చెకప్స్ను మీ స్వాధీనపరుస్తున్నాము. అన్ని వారికి అనుకూలంగా మార్చండి. డెలివరీస్, ఆపరేషన్స్ విషయంలో కూడా మీరు తోడై ఉండండి. ఏ సమస్యలు రాకుండా కాపాడండి ప్రభువా. అదేవిధంగా గృహాలలో ఒంటరిగా ఉంటున్న బిడ్డలున్నారు. ఏ దుష్టుని కన్ను వారి మీద ఈరోజు పడకుండా, ఏ సమస్యలు వారి గృహము దగ్గరకు రాకుండా ఈరోజంతా కాపాడమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, మీ నామానికి ఆయాసకరంగా, అవమానకరముగా మేము ఉండకుండా
మా సమయాన్ని మేము దుర్వినియోగపరచకుండా, అయా అపవాదికి మాలో చోటు ఇవ్వకుండా, లోకానికి ఆకర్షింపబడకుండా, అయా మీ యొక్క వాక్య జ్ఞానము చేత మా అందరినీ మీరు నడిపించుకోమని, సమాధానముతో నింపమని, ప్రశాంతతతో నింపమని తండ్రి, మీ కృపను బట్టి నూతనమైన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని, ఒక్కరికైనా మీ నామాన్ని మేము ప్రకటించి మా వంతులుగా రాజ్య వ్యాప్తిలో ఈరోజు మమ్మల్ని పాలిభాగస్తులు చెయ్యమని అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.